ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమంది పిల్లలకి లంగ్స్లో శ్లేష్మాలు బాగా ఎక్కువైపోయి అవి బాగా నిలవుండి ఆయాసపడుతూ నిద్రపోకుండా బాగా దగ్గొస్తూ ఇబ్బంది పడుతూ అసలు గాలి ఆడకుండా అలా అసౌకర్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి నెబులైజర్ పెట్టి చక్కటి ఉపశమనాన్ని కలిగించే అలవాటు చేస్తారు. కొంతమందికి ఆస్తమా సివియర్గా ఉన్న, సిఓపిడి సమస్య ఉన్న, క్రానిక్ బ్రాంకైటిస్ లాంటివి ఉన్న, ఇతర లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్లో శ్లేష్మాలు ఎక్కువై గాలి ఆడనప్పుడు కూడా ఎమర్జెన్సీలో నెబులైజర్ యూజ్ చేయటం అనేది వైద్యశాస్త్రంలో మనం చూస్తున్నాం. మరి ఈ నెబులైజర్ అనేది వాడినప్పుడు అందులో నీరు ఆవిరిగా మారి వెళ్ళేటప్పుడు ఆవిరిలో మెడిసిన్ కలిసి వెళుతుందన్నమాట. డైరెక్ట్గా మనం ఏదో ఆయాసం తగ్గడానికి నోట్లో ఇన్హేలర్లో పఫ్ఫలు ఇట్లా కొడతాం కదా, అది కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ వెళుతుంది. అదే ఈ నెబులైజర్లు అయితే డైల్యూటెడ్ ఫామ్లో తక్కువ డోస్తోనే ఎక్కువ ఫలితం వచ్చే మార్గం అన్నమాట. 10-15 నిమిషాలు నెబులైజర్ పీల్చుకోవటం వల్ల గాలి ద్వారా డైరెక్ట్గా లంగ్స్లోకి గాలి గొట్టాల్లోకి వెళ్ళి ఆ ఇబ్బందిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఈ నెబులైజర్లో ఇలాంటి సమస్య ఉన్న వారికి ఆ మెడిసిన్ అనేది ఎక్కువగా 2 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కదా. అది మొదటి రకం బుడిసోనైడ్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల గాలి గొట్టాల్లో స్వెల్లింగ్ వస్తుందన్నమాట. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు గాలి గొట్టాలు ఇరుకైపోతాయి. డబల్ రోడ్డల్లా సింగిల్ రోడ్ అయిపోతుంది స్వెల్ అయ్యేసరికి. అలాగే గాలి గొట్టాల్లో స్వెల్లింగ్ అనేది వచ్చేసి గాలి వెళ్ళే మార్గం ఇరుకైంది కాబట్టి ఆ స్వెల్లింగ్ తగ్గిస్తే బాగుంటుంది. ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇప్పుడు చెప్పిన బుడిసోనైడ్ అనేది బాగా పనికొస్తుంది అనమాట. రెండవ మెడిసిన్ ఫార్మిటిరాల్. ఇది స్మూత్ మజిల్ని, గాలి గొట్టాలు కదలికలకు ఆధారమైన కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలని రిలాక్స్ చేయటానికి ఈ మెడిసిన్. అంటే బాగా టైట్ అయి ఉంటాయి, అందుకని బిగుసుకుని ఉంటాయి, అందుకని గాలి సరిగా వెళ్ళదు. దానివల్ల ఆ టైట్నెస్ తగ్గించి మజిల్స్ రిలాక్స్ అయినాయి అనుకోండి, ఫ్రీగా గాలి గొట్టాలు సాగటానికి ముడుచుకోవటానికి అవకాశం కలుగుతుంది అనమాట. అలాగే శ్లేష్మాలు పట్టి ఇన్ఫ్లమేషన్ వల్ల దగ్గొచ్చి బాగా ఇవన్నీ పెయిన్స్ అయి ఉంటాయి కూడా, ఇవన్నీ ఆ మజిల్స్ అన్నీ అలసిపోయినాయి అని కూడా రిలాక్స్ అవ్వటానికి ఈ మెడిసిన్ పనికొస్తుంది. అంటే జబ్బుని పూర్తిగా పోగొట్టడానికి ఇందులో మందేమీ ఉండదు, ఉపశమనాన్ని కలిగించడానికి నెబులైజర్ తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. అందుకని చిన్నపిల్లలకి ఇది పెడితే హాయిగా ఉంటున్నారులని కొంతమంది హాస్పిటల్లో అలవాటు చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా వాడమంటారు. రోజుల తరబడి నెబులైజర్ వాడుతూ ఉంటారు. అలా వాడారు అంటే అది హ్యాబిట్ అయ్యి లంగ్స్కి గాలి గొట్టాలు న్యాచురల్గా పనిచేయటం తగ్గించేస్తాయి. ఇక అది లేకపోతే ఇబ్బంది అయ్యే విధంగా అలవాటు అయిపోతుంది అనమాట. ఉదాహరణకి ఈ మందుకు అలవాటు పడ్డాక న్యాచురల్గా గాలి గొట్టాలు సాగటం ముడచటం మందు లేకపోతే పని చేయటానికి మొండికేస్తాయి, తగ్గించేస్తుంది పని సరిగ్గా చేయకుండా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ లేకముందు లెక్కలు వేసేవాళ్ళం, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఈజీ అయింది, మన మైండ్ దాని మీద పని చేయటం ఆగిపోయిందనమాట. అట్లాగే మెట్లు ఎక్కటం దిగటం ఉండొచ్చు, లిఫ్ట్ ఉంటే మెట్టు వాడం, అది లిఫ్ట్కి అలవాటు పడ్డాక మెట్లు ఎక్కటం ఇష్టం ఉండదు మనకి. అంటే మైండ్ ఏంటంటే అట్లా మారిపోతుంది. అలాగే బాడీ కూడా అంతే, ఆ మందు చెప్పటం ద్వారా సంకోచ వ్యాకోచాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి దాని మీద అలవాటు అయిపోతుంది అనమాట. అందుకని నెబులైజర్ అనేది ఎమర్జెన్సీలో 2 రోజులు వాడినా దాన్ని హ్యాబిట్గా కంటిన్యూస్గా రిలీఫ్ వస్తున్నదని కానీ వాడటం మంచిది కాదు. దీనికి ఒక సొల్యూషన్ ఉంది మీ అందరికీ కూడా. మెడిసిన్స్ని నెబులైజర్ ద్వారా పంపించటం కంటే సెలైన్ వాటర్ని మీరు నెబులైజర్లో పోసేసి ఒట్టిగా దాన్ని నెబులైజర్ ఆన్ చేసి ఆవిరిని అట్లా పిల్లల్ని 10-15 నిమిషాలు పీల్చుకోమంటే దీని ద్వారా పిల్లలకు ఉపశమనం వచ్చేస్తుంది. ఆస్తమా కానీ సివియర్గా ఉండి నెబులైజర్ ఎక్కువ వాడాల్సిన వారికి మెడికేషన్ వాడకుండా ఇట్లా వాడితే మంచిదన్నమాట. ఇది మేము చాలామంది పిల్లల్లో ఇలాంటి ఫలితం న్యాచురల్గా రావటాన్ని గమనించామన్నమాట. ఇదేంటండి సెలైన్ వాటర్ ఒట్టిది పీలిస్తే ఎందుకు వస్తుందంటారా? సెలైన్ వాటర్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. లవణాలు తగ్గినప్పుడు లవణాలు ఎక్కిస్తారు కదా, న్యాచురల్ సాల్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట సోడియం అనేది. సోడియంకు ఉండే గుణం ఏంటి? ఎక్కడైనా నీటిని ఆకర్షించటం దాని గుణం. ఎక్కడ సోడియం ఉంటే అక్కడ నీరు అట్రాక్ట్ అవుతుందన్నమాట.
సాల్ట్కి నీటిని ఆకర్షించే గుణం అనమాట. ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్ని నెబులైజర్ ద్వారా పీల్చినప్పుడు గాలి ద్వారా గాలి గొట్టాలు మొత్తానికి తక్కువ టైంలో స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆవిరి. ఇందులో ఉండే సోడియం ఏం చేస్తుంది, గాలి గొట్టాల దగ్గర ఉండే నీటిని ఆ ఎక్సెస్ మ్యూకస్ సెక్రెషన్ ఎక్కువ అవుతుంది కదా వీళ్ళకి, ఆ తేమ అంతటిని ఎక్సెస్ మ్యూకస్ సెక్రెషన్ అంతటిని ఈ సోడియం లాగేసుకుంటుంది అనమాట. అందుకని గాలి గొట్టాలు స్వెల్లింగ్ తగ్గిపోతాయి న్యాచురల్గా. దీని ద్వారా ఈ సాల్ట్ వాటర్ అనబడే సెలైన్ వాటర్కి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అనమాట. అందుకని ఇది చాలా మంచి సొల్యూషన్. రెగ్యులర్గా నెబులైజర్ వాడేవారు ఆ మెడికేషన్ మానేసి ఇట్లా దీన్ని రోజుకి మెడికేషన్ అయితే 2 సార్లు తీసుకునేవారు, ఇప్పుడు 4 సార్లు 5 సార్లైనా సెలైన్ వాటర్ అందులో పోసేసి చక్కగా నెబులైజర్ ఆన్ చేసి పెట్టండి. సైడ్ ఎఫెక్ట్ లేదు, రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వాడుకోవటం వాళ్ళకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మనం ఇవ్వటానికి ఈ అవగాహన కలిగించామన్నమాట. పిల్లలకి పర్మనెంట్ సొల్యూషన్ ఇట్లా రావాలంటే ఇలాంటి ఉపశమనాన్ని కలిగించే వాడుకుంటూ పంచదారని బెల్లాన్ని పూర్తిగా దూరం చేసి ఖర్జూరం పొడి తేనె ఇట్లాంటి ఎక్కువ వాడండి. శ్లేష్మం తక్కువ తయారవుతుంది. అట్లాగే ఆహారాల్లో సాల్ట్కి శ్లేష్మాన్ని పెంచే గుణం ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి వారసత్వంగా. అందుకని శ్లేష్మం తగ్గే గుణం సాల్ట్కి ఉంది కాబట్టి ఉప్పుని సాధ్యమైనంత వరకు మానేసి చప్పగా పెట్టడం, తినలేనంటే పైన ఎంత చల్లటం చేసి పెట్టండి. దానివల్ల శ్లేష్మ ఉత్పత్తి చాలా బాగా తగ్గుతుందన్నమాట. ఇలాంటి ఆహారం 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ కాస్త న్యాచురల్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇట్లాంటివి ఎక్కువ పెట్టడం వీళ్ళకి శ్లేష్మ ఎక్కువ తయారు కాదు, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుందన్నమాట. ఇలాంటి డైట్లో మార్పులు చేసి 10-20 రోజులు బాగా రిలీఫ్ వచ్చాక అప్పుడు మళ్ళీ నెబులైజర్ లేకుండా ఫ్రీగా లంగ్స్ నార్మల్గా పనిచేయడానికి రెగ్యులర్గా ప్రాణాయామం, మనకి భస్త్రికా ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఫోర్స్ఫుల్గా బ్రీతింగ్ చేస్తూ గాలి వదిలేస్తే కఫాల శ్లేష్మాలు పోతాయి అన్నమాట. పిల్లలకి అట్లాంటివి నేర్పడం, పెద్దలైనా చేయటం. ఇతర ప్రాణాయామాలు 2-3 రకాలు, సూర్యనాడి, అనులోమ విలోమ ప్రాణాయామం ఇట్లాంటివి చేస్తే చాలా మంచిదన్నమాట. అటు డైట్ హ్యాబిట్స్, ఇటు ప్రాణాయామం వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. బయట ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు మరి ఇట్లాంటివి ఏవి ముట్టుకోకుండా ఉంటే వీళ్ళకి చాలా మంచిది. సమస్య తగ్గాక అప్పుడప్పుడు ఎప్పుడైనా తినొచ్చు, కానీ కొన్ని నెలల పాటు అట్లా మానేస్తే ఇలాంటి వాళ్ళకి చక్కటి ఉపశమనం వస్తుంది. రెగ్యులర్గా మెడికేషన్ వాడుతూ నెబులైజర్ మీద ఒక హ్యాబిట్ అయ్యేటట్టు చేయకుండా ఉంటే మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.